దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి ఈరోజు ఇర్మియా గ్రంథము 52 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వీడియోగా మార్చుకొని మనకు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడబోతున్నాడో మరి మన జీవితానికి ఏ రీతిగా సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నీకు వందనాలయ్యా, మాతో మాట్లాడండి. విలపించే నీ ప్రవక్త ఈ ప్రజల కొరకు ఎంతగానో నీ దగ్గర వినిపిస్తూ ఉన్నాడు. ప్రభా, ఆ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇక్కడ ఇర్మియా గారు ముగ్గురు రాజులో ఏలుబడిలో, అంటే యోషియా, బెన్యామీను దేశమందుల అనాలోతులో కాపురమున్న యాజకులలో ఒకడు హిల్కియా కుమారుడని హిల్కియా కుమారుడు, యాజకులలో ఒకడే, యాజకుని కుమారుడు యాజకుడు. ఈరోజు సమాజంలో చూస్తే దేవుడు యాజకుని కుమారుని పిలిచాడు కాబట్టి యాజకుడు అయ్యాడు. కానీ నేటి సమాజంలో యాజకుల కుమారులు యాజకులుగానే ప్రవర్తిస్తున్నారు, అలాగానే బిహేవ్ చేస్తున్నారు, అలాగానే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అది కాదు. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, యాజకుల కుమారుడైన హిల్కియా కుమారుడు ఇర్మియా. ఈయన ఏ టైంలోనంటే దేవుడు వాక్కు వచ్చింది, ఆమోను కుమారుడిని యోషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. యోషియా యోధాకు రాజై ఉండగా 13వ సంవత్సరంలో, 13 సంవత్సరాలు అయింది యోషియా యోధా దేశానికి రాజుగా ఉన్నాడు. ఆ టైంలో ఇర్మియా గారికి దేవుని వాక్యం సెలవు వచ్చింది. ఏంటో చూద్దాం ఒకసారి. అది అతని ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకునగా సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమవుతూ ఉండెను. యోషియా మొదలుకొని అతని కుమారుడైన సిద్కియా ఉండగా అతని టైంలో, అంటే యోషియా టైం అంతా కూడా స్టార్ట్ అయింది, ఎండింగ్ అయింది. మళ్ళా ఆయన కుమారుడైనటువంటి సిద్కియా, యోషియా కుమారుడైన సిద్కియా, ఈయన కూడా పరిపాలన చేస్తున్నాడు యోధా రాజ్యాన్ని. ఆ టైంలో 11వ సంవత్సరంలో వచ్చింది దేవుని వాక్కు. ఎవరి దగ్గరకు వచ్చిందంటే ఇర్మియా దగ్గరకు వచ్చింది. ఇర్మియా అంటున్నాడు కదా, ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుడు రూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు రూపిస్తూ ఉన్నాడు, ఎలాగ రూపిస్తున్నాడో చూసినట్లయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఏ రీతిగా రూపిస్తూ ఉన్నాడో ప్రభువా ఇక్కడ చూసినట్లయితే, Then word of the Lord came to me saying, Before I formed you in the womb, I knew you. Before I formed you in the womb. తల్లి గర్భంలో రూపింపు మునిపే. చాలామంది అనుకుంటూ ఉంటారు, అలా పుడతాంలే, ఇలా పుడతాంలే అని. కానీ నీ పుట్టికకు ఒక ప్రణాళిక ఉన్నది. నీ పుట్టికకు, నీ జన్మకు ఒక కారణం ఉన్నది. There is the reason to borning on the earth through womb of your mother. నీ యొక్క తల్లిదండ్రుల గర్భంలో నుంచి నువ్వు జన్మించడానికి ఒక కారణం. నువ్వు అనుకుంటున్నావు ఎక్కడున్నావు అని. అందుకే అంటున్నాడు, బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూమ్ ఐ న్యూ యూ. నాకు తెలుసు నువ్వు ఎక్కడున్నావు. బిఫోర్ యూ వేర్ బార్న్, బిఫోర్ యు ఆర్ బార్న్ ఐ శాంక్టిఫైడ్ యూ. నువ్వు పుట్టక మునిపే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఐ శాంక్టిఫైడ్ యూ. చూడండి ఎంత అద్భుతమైన మాట. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ నౌ కేమ్ ఫ్రమ్ ద హెవెన్. ఐ శాంక్టిఫైడ్ యూ. ఈ మాట ఎవరికి ఉంది? ఈ లోకంలో ఏ మనుషులకి కూడా ఈ మాట రాదండి. ఈరోజు నువ్వు లోకాన్ని విడిచి, లోకస్తులను విడిచి దేవుని రాజ్యంలోనికి వచ్చావు, దేవుని సంఘంలోనికి వచ్చావు, లోకంలో నుంచి వేరుపరచబడ్డావు అంటే నీ స్థితి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏంటి అంటే ఈయన అంటూ ఉన్నాడు కదా, ఆయన అదే బిఫోర్ యు ఆర్ బార్న్
నీవు పుట్టక మునిపే గర్భంలో ఉండగానే ఐ శాంక్టిఫైడ్ యూ, ఐ ఆర్డర్న్ యూ ఏ ప్రాఫిట్ టు ద నేషన్. ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. శాంక్టిఫైడ్ చేసిందే కాదు, ఐ ఆర్డర్న్ యూ, నేను ప్రతిష్ఠించాను, నేను ఒక ప్రవక్తగా నియమించాను. చూడండి, నేను జనములకు ప్రవక్తగా ఐ ఆర్డర్న్ యూ, ఆర్డినేషన్ కూడా చేసేసాడు ప్రభువారు. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు, నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నందుకు, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నందుకు ఎంత ఆధిక్యత. ఈరోజు మనుషులు ఈ లోకంలో పదవుల కొరకు నామినేటెడ్ పోస్టులు ఏవో ఇస్తూ ఉంటారు. ఆ పోస్టుల కొరకే అట్టహాసం చేయబడుతూ ఉన్నారు కదా. మరి పరలోకమందున్నటువంటి దేవుడు, భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు నిన్ను ఏ రీతిగా ఆర్డినెన్స్ చేస్తూ ఉన్నాడు, ఏ రీతిగా శాంక్టిఫై చేస్తూ ఉన్నాడు. దేనికి శాంక్టిఫై, దేనికి ఆర్డినేషన్ అంటే అంటున్నాడు కదా, ఐ ఆర్డైన్ యూ ఏ ప్రాఫిట్ టు ద నేషన్. అంటే ఈ యొక్క జాతికి, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించాను. జనములకు ఎవరండి చెప్పారు? జనములకు ప్రవక్తగా నియమించాడు. ఈ మాట ఈ లోకంలో ఎవరికైనా ఉందా? ఈ భాగ్యం, అర్హత? చూడండి, దేవుని బిడ్డలైనటువంటి మన వరకే ఉంది. ఇంకా అంటున్నాడు, దెన్ ఐ సెడ్, ఓ లార్డ్ గాడ్, బిహోల్డ్ ఐ కెనాట్ స్పీక్, ఫర్ ఐ ఆమ్ ఏ యూత్. అయితే ఈరోజు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాలని చాలామంది అనుకుంటున్నారు. క్రైస్తత్వంలోకి వస్తూ ఉన్నారు, కానీ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని సంఘంలో నిలబడుతున్నారు, ఏదో శోధన రాగానే పారిపోతూ ఉన్నారు. వై దే ఆర్ లివింగ్ వెన్ దే ఆర్ అబ్టైన్ ద టెంప్టేషన్. ఏదైనా చిన్న లిటిల్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్కి మీరు పారిపోతుంటే, మరి ఆయన రాకడలో, ఆయన శ్రమలలో, in the name of the Jesus, how can we face the struggles and troubles? మరి దేవుని నామం ముందు నువ్వు ఏ రీతిగా నువ్వు స్ట్రగుల్ని ఫేస్ చేయగలవు? ప్రభు అంటున్నాడు, భయపడకో. అందుకంటున్నాడు కదా. అయితే ఓ లార్డ్, బిహోల్డ్ ఐ కెనాట్ స్పీక్, ఫర్ ఐ ఆమ్ ఏ యూత్. ప్రభా, నేను బాలుడినే, I am a youth, I am a child, I have not daring, I cannot speak to the people. అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన ఏదో he want to escape from the service of the God, he want to escape from the preaching of the God, but the God, when the God capture you, you cannot leave, you cannot escape, you cannot leave from the hand of the Lord. అయితే behold, but the Lord said to me, do not say I am youth, for you shall go to all to whom I send you, and whatever I command you, you shall speak. Whatever I command you, నేను ఏమి చెప్తానో దానిని మాత్రమే మాట్లాడు. చూడండి, ఇంకా అద్భుతంగా మాట ఉంది. నీ సొంతంగా మాట్లాడొద్దయా. Don't use your own words and don't compel to them. Only what I command you, that only you should speak. Presence of the nation, presence of the society. మరి ఈ యొక్క సొసైటీ ముందు, ఈ జాతి ముందు, ఈ ప్రజల ముందు నేను ఏం చెప్తాను? వాట్ ఐ షల్ టాక్ టు యూ, వాట్ ఐ కమాండ్ యూ, దట్ ఈజ్ ఓన్లీ యూ కెన్ స్పీక్. అది మాత్రమే నువ్వు చెప్పు, భయపడవద్దు. ఇంకా అంటున్నాడు కదా, డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దేర్ ఫేసెస్, ఫర్ ఐ ఆమ్ విత్ యూ టు డెలివర్ యూ. ఈ మాట చాలా అద్భుతమైన మాట. వాట్ వండర్ఫుల్ వర్డ్ నౌ లార్డ్ సేడ్. డు నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దేర్ ఫేసెస్. వారికి నువ్వు భయపడవద్దు. ఈరోజు ఈ భయము అనేటువంటిది మనిషిని ఆవరిస్తుంది. అయ్యో, దే ఆర్ ఆఫీసర్స్, behold, they are officers, how can speak, how can preach word of God? They are highly officers, they are highly authorities, they have all kind of authority to stop my mouth, and they are all of
the kings and rulers of the nations and the villagers and the societies. They are a rulers and rulers. They are somebody kings. But how can speak word of Lord before them? నేను ఎలా నిన్ను బోధించగలను దేవుని వాక్యాన్ని? I have no daring, I have no power, I have no authority, I am not eligible. But the Lord says, so many people know. This is the, when the Lord says, you can go and preach word of God. నీకు ప్రభు చెప్పాడా, నువ్వు వెళ్ళిపో, వెనక ముందు ఆలోచించు అని అంటూ ఉన్నాడు కదా. Do not be afraid of their faces, for I am with you to deliver you. విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే విడిపించడానికి అన్నాడు అంటే డెలివరెన్స్ అన్న మాట ప్రభు వారు వాడారు అంటే నీకు కొన్ని ట్రబుల్స్ ఉంటాయి, కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని టెంప్టేషన్స్ ఉంటాయి. అన్నిటి నుంచి ఫ్రమ్ ఆల్ ద టెంప్టేషన్స్, ఆల్ ద స్ట్రగుల్స్, ఆల్ ద ట్రబుల్స్, బట్ ఐ కెన్ డెలివర్ యూ. I can deliver you, my brother. I can deliver you. నేను నీకు విడుదల కలుగు చేస్తాను, నేను నీకు విడుదల ఇస్తాను, నేను నీకు విడుదల ఇస్తాను. చూడండి ఎంత ఈరోజు ఆ విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? How many members are watching for the deliverance of the God? But so many people now take their own decisions to delivering from self deliverings. People are falling to their authorities and their officers and the rulers and kings and officers, but the elders. But do not follow the word of God. Do not go to the face of the Lord. But our Lord said, please welcome, always welcome. I am help with you. I am with you. I deliver you. నేను నేను విడుదల కలుగు చేస్తాను. కానీ చాలా మంది చెబుతూ ఉన్నారు, కానీ చావైనా చేస్తాను కానీ యేసు ప్రభు దగ్గరికి అయితే నేను రాను, యేసు ప్రభు దగ్గరికి నేను రాను. కారణం ఏమిటండి? యేసు ప్రభు గొప్ప దేవుడు కదా, మాట్లాడే దేవుడు కదా, రాజులకు రాజు కదా, సజీవుడైన దేవుడు కదా. ఈజ్ ఎ లివింగ్ గాడ్, ఈజ్ ఎ టాకింగ్ గాడ్, ఈజ్ ఎ హెల్పింగ్ గాడ్, అండ్ ఈజ్ ఏ ఆల్వేస్ విత్ లివింగ్ అవర్ గాడ్. ఎల్లప్పుడూ మనతో ఉన్నటువంటి దేవుడు అండి. మరి అందుకంటున్నాడు, I am with you to deliver you. Then the Lord put forth his hand and touched my mouth, and the Lord said to me, behold, I have put my words in your mouth. వెంటనే ప్రభువారు చేయి పట్టుకున్నాడు, put forth his hand and touched my mouth. ఆయన నోటిని తాకాడు, ఆయన నోటిని తాకి, and the Lord said to me, behold, I have put my words in your mouth. I have put my words in your mouth. నేను నీ నోటి యందు ఈ యొక్క వాక్యములు పెడుతూ ఉన్నాను, మాటలు పెడుతూ ఉన్నాను. I have put my words in your mouth. నీ నోట్లు యందు పెడుతూ ఉన్నాను కదా. See, I have this day set you over the nation and over the kingdoms, to root out and to pull down, to destroy and to throw down, to build and to plant. I have this day set you over the nation. ఇదిగో ఈ జనములందరి మీద నిన్ను నియమిస్తూ ఉన్నాను, ఈ గ్రామాల మీద నియమిస్తూ ఉన్నాను. Now I set over the villages, over the cities, over the nation, over the countries, over the states, over entire the universe. Now I set you, and over the kingdoms, not only states, kingdoms. That is the brave, that is the strongness
దట్ ఈస్ ద స్టేబుల్. అదే స్థిరత్వము. నౌ అవర్ లార్డ్ ఎస్టాబ్లిష్ యూ, నౌ sanctified you and ordained you, and over you, set over you all the nations, all the people, and also the Lord give him some of the authorities. కొన్ని అధికారాలు ప్రభు వారు ఇస్తూ ఉన్నారు ఇవాళ సేవకుడికి. చూడండి, టు రూట్ అవుట్ అండ్ పుల్ డౌన్. టు రూట్ అవుట్ పెళ్ళగించడానికి, పడదోయడానికి. రూట్ అవుట్ అండ్ పుల్ డౌన్. ఎవరైనా శత్రువుల్ని మీదకి వచ్చినప్పుడు చాలా సింపుల్ అండి. నిన్ను ఆటంకం చేసేటప్పుడు, ఎస్ ఐ హ్యావ్ గివెన్ యూ ద పవర్, ద లార్డ్ సే. ప్రభువారు అంటున్నారు కదా, ఈ పవర్ నీకు ఇచ్చాను. రూట్ అవుట్ అండ్ ఫెల్ డౌన్. వాళ్ళు వేళ్ళతో పెకలించబడతారు. వాళ్ళు వేళ్ళతో పెకలించడానికి, వేళ్ళతోనే, అండ్ ఫెల్ డౌన్ పడేయడానికి, అండ్ పుల్ డౌన్ లాగి పడేయడానికి. పెకలించి చూడండి, రూట్ అవుట్ అండ్ పుల్ డౌన్ అంటే పెకలించడానికి, లాగడానికి, లాగి తోసేయడానికి. టు డిస్ట్రాయ్ అండ్ త్రో, నాశనం చేయడానికి అండ్ తోసివేయడానికి. త్రో డౌన్, కింద పడవేయడానికి. ఇంత అథారిటీస్ ప్రభు ఇచ్చారు కదా. ఆయన నోటంటే ఈ మాటలు పెట్టినప్పుడు నీకు ఎందుకు అంత భయం ఇవ్వాలా? సో అంటే భయము, పక్కడు చెప్పాలంటే భయం, ఇదిలో చెప్పాలంటే భయం, మైక్లో దేవుని మాటలు చెప్పాలంటే భయం. తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఇచ్చిన మాటలు ఇవన్నీ రాంగా, యథార్థం కాదా? ఈజ్ ఇట్ ఏ రాంగ్ వర్డ్స్? ఈజ్ ఇట్ ఏ లయింగ్ వర్డ్స్? ఇది అబద్ధాలు మాట్లాడేవాడైనా. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ నాట్ ఏ మ్యాన్ టు లయింగ్ ద వర్డ్స్. అబద్ధం ఆడకైనా చేస్తా లయింగ్స్, అబద్ధాలు ఆడడానికి ఆయన మానవుడు కాడు. వాట్ ఈజ్ సే ఇట్ విల్ బి డన్. ఇంకా అంటున్నాడు కదా, టు బిల్డ్ అండ్ టు ప్లాంట్. నువ్వు కట్టడానికినో నాటటానికినో, కట్టడానికినో నాటటానికినో అన్ని అధికారాలు ఇచ్చేసాడండి. టు పుల్ డౌన్, చూడండి, రూట్ అవుట్, టు రూట్ అవుట్ అండ్ పుల్ డౌన్, టు రూట్ అవుట్ అండ్ పుల్ డౌన్, టు డిస్ట్రాయ్ అండ్ త్రో డౌన్. పుల్ డౌన్, త్రో డౌన్, డిస్ట్రాయ్, రూట్ అవుట్, అండ్ బిల్డ్ అండ్ టు ప్లాంట్. బిల్డ్ అండ్ ప్లాంట్. ఒకవేళ ఇద్దరికి మాట వింటే వాళ్ళకి బిల్డప్ చేస్తావు, వాళ్ళు నాటుతావు. ఇటువంటి గొప్ప అధికారము ఒక సేవకుడికి ఉన్నాయండి. సేవకుడికి ఇంత గొప్ప అధికారము ఆయన ఎన్నుకున్నటువంటి సేవకుడికి ఇచ్చినప్పుడు, బట్ వై ఆర్ యు afraid to preach word of God? Yes, the word what the God say as well as why did not say now today? ఎందుకు నువ్వు చెప్పడం లేదు ఆయన మాటలను యథార్థంగా? నేను అంటూ ఉన్నాడు కదా. అందుచేతనే వాక్యం చూసినట్లయితే, I will utter my judgment against them concerning all their wickedness, because they have forsaken me, burned incense to other gods, and worshipped the works of their own hands. I will utter my judgments against them. Assuredly my judgment against them. ఇదిగో కన్సర్నింగ్ ఆల్ దర్, వారి యొక్క చెడుతనాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి వారి చెడుతనాన్ని బట్టి నా తీర్పులు నేను ప్రకటిస్తాను. ఐ విల్ అట్టర్లీ మై జడ్జిమెంట్ అగైన్స్ట్ దెమ్. ఖచ్చితంగా నేను ఆ యొక్క తీర్పులను ప్రకటిస్తాను వారి చెడుతనాన్ని బట్టి. ఏంటో చెడుతనం అంటే, బికాస్ దే హ్యావ్ ఫర్సేకెన్ మీ, ఎస్ దే లెఫ్ట్ మీ,
వాళ్ళు నన్ను విడిచిపెట్టారు. బర్న్డ్ ఇన్సెన్స్ టు అదర్ గాడ్స్, ఇతర దేవీ దేవతలకు వాళ్ళు దీప నైవేద్యములను అర్పిస్తూ ఉన్నారు. బర్న్డ్ ఇన్సెన్స్ టు అదర్ గాడ్స్. దేవుడు ఒప్పుకోడండి. ద గాడ్ నెవర్ యాక్సెప్ట్ వెన్ యూ ఇన్సెన్స్ టు అదర్ గాడ్, వెన్ యూ లెఫ్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది క్రైస్తవులు సైతం కూడా అన్య ఆరాధనలో పాలుపంపులు, అన్య ఆరాధనలో కస్టమ్స్, వారి యొక్క ఆచారాలు పాటిస్తూ ప్రభువుకైనా కాస్త దూరం పెడుతున్నారు. ఈరోజు ఒకరికి పెళ్ళి అవుతుంది, ఆ పెళ్లి కోసం ముందు ముహూర్తాలు తీసుకుంటున్న తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది కరెక్టేనా? వివాహానికి వెళ్తే ఏదో ఒక పక్కకి వెళ్ళి 2 పక్కలకి ఎందుకు వెళ్తున్నావు? ఇవాళ చూస్తున్నట్లు. అందుకే దేవుడు తీర్పులో మై జడ్జిమెంట్స్ అగైన్స్ట్ దెమ్ కన్సర్నింగ్ ఆల్ దేర్ విక్టినెస్, అదే వారి చెడుతనము, దట్ ఈస్ ద విక్టినెస్, దట్ ఈస్ ద అగైన్స్ట్ ద గాడ్. సో కాబట్టి ద గాడ్ నౌ డిక్లేర్ ద జడ్జిమెంట్స్ అగైన్స్ట్ దెమ్ అండ్ వర్షిప్డ్ ద వర్క్స్ ఆఫ్ దేర్ ఓన్ హ్యాండ్స్. వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి వాటికి వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉన్నారు. అండ్ దే వర్షిప్ ద వర్క్స్ ఆఫ్ దేర్ ఓన్ హ్యాండ్స్, తన సొంత చేతులతో ఓన్ హ్యాండ్స్తో చేసినటువంటి వాటికి వాళ్ళు మొక్కుతూ ఉన్నారు కదా. నౌ దే ఆర్ వర్షిప్. Hence, now I declare the judgment against all the nations. Now this word, now you can say, therefore prepare yourself and arise and speak to them all that I command you. నేను నీకు ఏం చెప్పాను అదే చెప్పాలి. ఈరోజు మనుషుల ఎదుట మెప్పు కోసం చెప్పొద్దండి. నీ రిప్యుటేషన్ పోతుందని. Don't say about your reputation. Don't say about your offerings or earnings purpose. But our Lord say, what our Lord said, say what our Lord command you. That only you can now declare and say presence of the nations. Therefore prepare yourself, నీకు నువ్వుగా సిద్ధపడి, and arise and speak to them all that I command you. నేను నీకు చెప్పబోయిందంతా కూడా చెప్పు. లేగు, arise and speak to them. Do not be dismayed before their faces. వారి ఎదుట నువ్వు దిగులు చెందొద్దు. ఈరోజు ఈ డిస్మాయ్, ఈ అఫ్రైడ్ అనేటువంటిది మనిషిని తినేస్తూ ఉంటుంది. క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా, ఇవాంజలిస్ట్ అయినా, Christian or whether non-Christian, evangelist or non-evangelist, preacher or non-preacher, keeper or non-keeper, teacher or non-teacher. But ఇది చాలా మందిని, it is the more across the people, against the people. ఇది దేవునికి మనకు ఇది ఆటంకం, అడ్డుబండగా ఉంది ప్రియమైన సహోదరులారా. అందుకే do not be dismayed before వాళ్ళ ఎదుట నీవు దిగులు చెందొద్దు, భయపడవద్దు. lest I dismay you before them. ఒకవేళ నువ్వు భయపడితే, నువ్వు చెప్పడానికి ఆగితే, ఇంత నేను చెప్పాను కదా, రాజులకు రాజు, అధికారులకు అధికారి, పోలీసులకు పోలీసు, చక్రవర్తులకు చక్రవర్తి, ఇంత అధికారం కలిగినటువంటి నేను నీకు చెప్పినప్పుడు నువ్వు ఇంకనూ కూడా when you dismay what did I say till now, you will be dismayed against of your people before them. వారి ముందు నువ్వు దిగాలు అయిపోతావు. వారి ముందు నీకు భయము పుట్టిస్తాను. జాగ్రత్త సుమా. Therefore lest I dismay you before them, for behold I have made you this day a fortified city, an iron pillar and bronze walls against the whole land, against the kings of Judah, against the princes, against its priests, and against the people of the land.
They will fight against you, but they shall not prevail against you. For I am with you, says the Lord, to deliver you. నిన్ను వారి ఎదుట ఆయన అంటూ ఉన్నాడు, యూదారాజుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, దేశమంతట్లో నువ్వు ఎక్కడికి పోయినను, వేర్ యు ఆర్ గోయింగ్ టు ప్రీచ్ ఆఫ్ ద గాడ్. Behold, I have made you this day fortified. నిన్ను ప్రాకారము గల పట్టణముగాను ఉంచుతా, ఫోర్టిఫైడ్ సిటీగా మారుస్తాను. ఒక సిటీకి ఒక ఫోర్టిఫైడ్ ఎలాగ ఉంటుందో, కోట ఎలాగ ఉంటుందో ఆ రీతిగా నిన్ను ఉంచుతాను. అండ్ ఐరన్ పిల్లర్, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను. నౌ ఐ సెట్ యూ. కాబట్టి అందుచేత అంటూ ఉన్నాడు కదా, అగైనెస్ట్ యూ ప్రీసెస్ అండ్ ప్రీస్ట్స్ అండ్ అగైనెస్ట్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్. ఈ ప్రజలందరూ ఎదుట నిన్ను ఎత్తడి ప్రాకారంగాను, ఫోర్టిఫైడ్ సిటీగాను, ప్రాకారం గల పట్టణముగాను, ఎత్తడి గోడలుగాను, ఇనుప స్తంభముగా నీవు ఉన్నట్టు చేస్తాను. ఇనుప స్తంభాలు కదులుతాయా? ఎత్తడి గోడలను ఎవరైనా భద్రపట్టగలరా? అంత వాట్ ఏ గ్రేట్ సెక్యూరిటీ నౌ ఐ గివ్ యూ. అంత గొప్ప నీకు భద్రతనిస్తాను అంటున్నాడు. భద్రత, అంత సేఫ్టీ పెడతాను, అంత సెక్యూరిటీ ఇస్తాను నీకు నేను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, కాబట్టి ప్రియమైనటువంటి ఇదిగో సహోదరి, నిన్ను ఇంతగా దేవుడు ప్రేమించినప్పుడు, ఎంత సెక్యూరిటీ ఇచ్చి నిన్ను పంపిస్తాను అన్నప్పుడు ఇంకా నువ్వు భయపెడితే, అయితే ఇర్మియాకి ఇచ్చాడు, మరి మీకు ఇచ్చాడో లేదో మీరు కూడా కనుక్కోవాలి ప్రియమైన సహోదరుడా. ఎందుకంటే ఆయన మాట, యాజకుడు కుమారుడు యాజకుడు అయ్యాడు, వాళ్ళు మీరు మీ కుమారులుగా యాజకులుగా అర్థం చేసుకున్నారేమో. కానీ when we incense presence of the Lord, whether or not, lest you fall down without calling of the Lord. దేవుని పిలుపు లేకుండా వస్తే నువ్వు పడిపోతావేమో in the ditches, గోతులో పడిపోతావేమో. lest you fall down in the ditches, ఇంకా గోతులో పడిపోవచ్చు, భూమిలో పడిపోవచ్చు. కాబట్టి ప్రభు ఎదుట నువ్వు అడిగి ప్రభువుని నువ్వు వెంబడించాలి. అయితే ఇర్మియా గారికి ఇచ్చినప్పటికీ ఆయన బలాన్ని తెచ్చుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు కదా, ఇంకా అక్కడితో ఆగలేదు, ఎంత సెక్యూరిటీ ఇచ్చి కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఇర్మియా, యూ విల్ ఫైట్ ఎగెనిస్ట్ యూ. నువ్వు వాళ్ళ విరోధముగా, దే విల్ ఫైట్ ఎగెనిస్ట్ యూ. నీతో ఫైట్ చేస్తారు, నిన్ను అడ్డుతారు, నిన్ను కొడతారు, బట్ దే షల్ నాట్ ప్రివైల్ ఎగెనిస్ట్ యూ. కానీ వాళ్ళు నిన్ను జయించలేరు. they could not get the victory. ఎందుకంటే they shall not prevail, వాళ్ళు జయించలేరు నీకు విరోధముగా. for I am with you to deliver you, నేను విడిపిస్తాను, నీతోనే ఉంటాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరుడా, ఈ 1వ అధ్యాయం ద్వారా దైవ సేవకులారా, ఎవాంజలిస్టులారా, సువార్థికులారా, కాపరులారా, దేవుని మాటలు అంగీకరించిన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, దేవుని మాట్లాడుతూ ఉన్నాడు భయపడదు అని. ఆ మాట కోసం ఎదురు చూడండి. ఆ మాట ప్రభువారు ఏం చెప్తారో చూసి ఆ మాటకు ఆయన సెలవు ఇచ్చినప్పుడు మీరు బయలుదేరండి, మీకు గొప్ప ఘన విజయము దొరుకుతూ ఉంది. అప్పుడు వాళ్ళ తీర్పులకు వాళ్ళే తీర్పులు తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏ స్థితి అయినా, అసలు నువ్వు క్రైస్తవుడుగా అవడమే దేవుని కృప, నువ్వు ప్రభువుని అంగీకరించడమే దేవుని కృప. ఆ కృప నుండి విడిచిపెట్టకూడదు. నేను ఎంత బలమైన పిల్లలుగా ఉంచినప్పుడు నువ్వెందుకు ఇంకా ఆత్మహత్య చేసుకుంటావు? వై డు యు వాంట్ టు టేక్ ద డిసిజన్ టు సూసైడ్నెస్? ఎందుకు? వై డు యు వాంట్ టు బీ యాజ్ ఎ కిల్లర్? నువ్వు చంపువాడిగా ఎందుకుంటున్నావు? మర్డరిస్ట్గా ఎందుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? వై హ్యావ్ యూ బీన్ యాజ్ ఎ సైకో?
మెంటల్ ఎబిలిటీ లేని వాడిగా ఎందుకుంటున్నావు? దేవుని మాట నీ ఎందుకు ఫలిస్తుంది? ప్రభువుని అడుగు. అయ్యో నేను బాలుడిని అన్నాడు. లేదు, నువ్వు బాలుడు కాదు. నీ నోట నా వర్డ్ ఐ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ అన్నాడంతే. యూ విల్ బి ప్రిపేర్డ్ యాజ్ ఏ బ్రాంచ్ వాల్స్, ఐరన్ పిల్లర్స్ అండ్ ఫోర్టిఫైడ్ సిటీ. ఎంత సెక్యూరిటీ ఇచ్చుకోవడానికి నేను భయపడుతున్నావంటే ఇంకా దేవుని వాక్యం నీలో లేదు. We have no that till you have no the believeness. We have no faith on the Lord. It is not enough to faith. So increase your faith in the name of the Jesus. All of you close your eyes now. Let us pray. Heavenly Father, remember us. ప్రభువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాంటి ఇర్మియాని పోషించిన దేవుడు, ఇర్మియాని పిలుచుకున్న దేవుడు, ఈరోజు మమ్మల్ని కూడా నీ హస్తాల్లో పెట్టి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.